హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమ్లీస్ కిచెన్. ఈరోజు నేను ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నానండి. అది మీతోటి షేర్ చేసుకుందామని వీడియో పెడుతున్నాను. ఫస్ట్ దాన్ని 1 కిలో ప్రాన్స్ తీసుకొని చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మధ్యలో ఉండే బ్లాక్గా ఉంటుంది కదా, అది తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇంట్రెస్ట్ లేకపోతే అలర్జీ అవుద్ది. పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి ఒక సన్న రెబ్బలు అనమాట, ఒక 20 రెబ్బలు వేసుకున్నాను. తర్వాత అల్లము కొంచెం మసాలాకి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పేస్ట్ తగినంత అల్లం తీసుకున్నాను అనమాట. చూడండి, గ్రైండ్ చేసుకోవాలి. ఇది దీంతో పాటు కొంచెం చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు వేసుకున్నామండి. తర్వాత కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర. సో ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాం పేస్ట్ లాగా. ఈ లోపల కుక్కర్లో చేస్తున్నాం అండి, విడిగా కాదు. సో వేడెక్కడానికి ఆన్ చేసి పెట్టేసాను అనమాట. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం అండి. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు. సో ఇది వేడెక్కింది. హోల్ గరం మసాలా వేసుకుందామండి. పేస్ట్ రెడీ అయిపోయిందండి. దీంట్లో పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను. సో పచ్చిమిర్చి చీలికలు ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. మనకి కారాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయినాక రెండు ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్గా కట్ చేసుకొని సన్నగా అదే యాడ్ చేస్తున్నానండి. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. అప్పుడే కొంచెం తొందరగా మగ్గుతుంది. కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము. అప్పుడు టేస్ట్గా ఉంటుంది అన్నమాట బిర్యానీ. వెయిట్ చేద్దాము. కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యింది, మగ్గిపోయిందండి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేద్దాము. ఒక 3 టమాటాలు తీసుకున్నాము, సన్నగా తరిగింది. ఇది టమాటాలు కొంచెం మగ్గాలండి. సో కొంచెం కుక్కర్ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికిద్దాము. టమాటో మగ్గిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేద్దామండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు, అన్ని పచ్చి ఇంగ్రీడియంట్స్ కదండి, కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు పచ్చివాసన పోయిందండి. దీంట్లో మసాలాలు యాడ్ చేద్దాము. 1 స్పూను ధనియా పౌడర్, 1 స్పూను చిల్లీ పౌడరు, ఒక 1/2 టీ స్పూను టర్మరిక్ పౌడర్, పసుపు, ఇవి 3 యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం ఫ్రై చేసుకుందాము. దీంతో పాటు కొంచెం గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ యూజ్ చేసేయచ్చండి. నేనైతే గరం మసాలా వేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ప్రాన్ యాడ్ చేద్దామండి, శుభ్రం చేసి పెట్టుకున్నది. రొయ్యలు,
తగినంత సాల్ట్ యాడ్ చేద్దామండి. బిర్యానీకి తగినంత సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం దీంట్లోంచి వాటర్ వస్తుంది అనమాట. ఇప్పుడు రొయ్యలు వేసాం కదా ప్రాన్, సో దీంట్లో వాటర్ ఉంటుంది. కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం మరలా వేస్తున్నామండి. అది ఆల్రెడీ పేస్ట్ వేసాము. ఇప్పుడు అలాగే వేసేసాను. వాటర్ చూడండి ఎంత వాటర్ వచ్చిందో, దాన్ని బట్టి మనం నీళ్లు పోసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ పోయాలి కదండి. నేను ఇప్పుడు 1 గ్లాస్ పోస్తున్నాను అనమాట. ఆల్రెడీ ప్రాన్లో వాటర్ వచ్చి ఉంది. సో దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలండి. కడిపిల్లు అన్నాక రైస్ యాడ్ చేద్దాము. వెయిట్ చేద్దాము. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుందండి. రైస్ యాడ్ చేద్దాము. ఇప్పుడు ఒక్కసారి ఇలాగా కలబెట్టేద్దామండి. రైస్ ఊరికే ఇది అవ్వకూడదు. మిక్స్ చేసేసి ఇప్పుడు కడిపిల్లాడే వరకు వెయిట్ చేద్దాము. బాయిల్ అవుతుందండి. మనం ఒక హాఫ్ లెమన్ పిండుకుందాము. టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి వేద్దామండి. వాసనగా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు లిడ్ పెట్టేద్దాము. లిడ్ పెట్టేస్తానండి. ఇప్పుడు ప్రెషర్ బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు మనము వెయిటర్ వేద్దాము. వెయిటర్ వేసి మీడియం ఫ్లేమ్లో పెడదామండి. సిమ్లో పెట్టేద్దాము. సిమ్ కంటే కొంచెం అన్నమాట. ఒక 5 మినిట్స్ అలాగే ఉడికించుకోవాలన్నమాట. విజిల్ రావక్కర్లేదండి. 5 నిమిషాలు కరెక్ట్గా టైం చూసుకొని మనము ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయినాకే ఓపెన్ చేయాలండి. సో వెయిట్ చేద్దాము. ప్రాసెస్ అయ్యేంత వరకు. రెడీ అయిపోయిందండి. చూడండి అంటుకోకుండా వచ్చిందనమాట. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. ప్రాన్ బిర్యానీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనమాట. నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీరు చూడొచ్చు అనమాట. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు చూడొచ్చండి నా వీడియోస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.